సంక్రాంతి సంబరాలు మన సౌదీ అరేబియాలో ఎలా జరిగాయో చూసేద్దాం వచ్చేయండి. ఈ సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సాటా వాళ్ళు కండక్ట్ చేశారు. అది కూడా దమాంలో అనమాట. ఫస్ట్ ముగ్గులు పోటీలతో స్టార్ట్ చేసేద్దాం. సంక్రాంతి అంటే ముగ్గులు పోటీలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఇక్కడ ఎర్లీ మార్నింగే వీళ్ళు ముగ్గులు పోటీలు అనేవి కండక్ట్ చేసేసారు. నెక్స్ట్ మన భోగి మంట కూడా రెడీ అయిపోయింది. కాకపోతే వెలిగించడానికి ఇంకా టైం ఉంది. ఈలోపు మిగిలినవి చూసేద్దాం వచ్చేయండి. సంక్రాంతి అనగానే మన అందరికి గుర్తొచ్చేది పల్లెటూరు. మన ఊర్లు మనకు గుర్తొస్తాయి కదా. పల్లెటూరు థీమ్ లోనే మొత్తం డెకరేట్ చేశారు. ఇది చూసిన వెంటనే నాకు ఫోటోషూట్ చేయించుకోవాలనిపించింది. ఎంత న్యాచురల్ గా ఉందో చూసారా. అండ్ చెరుగడ్లు కూడా తీసుకొచ్చారు. నేనైతే అవి పట్టుకొని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ మనం మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి ఇలాంటి స్పాట్స్ కూడా పెట్టారు. గుర్రపు సవారీ కూడా ఎక్కేసాను. నెక్స్ట్ మీ అందరికి స్టాల్స్ చూపించేస్తాను వచ్చేయండి. ఈసారి అయితే చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. అందులో ఫస్ట్ స్టాల్ వచ్చేసి శారీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న బుడ్డి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. శారీస్ ఉండి జ్యువెలరీ లేకపోతే ఎలాగా, జ్యువెలరీ కూడా ఉందన్నమాట. జ్యువెలరీ అయితే కంపల్సరీ కదా. అండ్ ఈసారి నేను చూసిన కొత్త స్టాల్స్ ఏంటంటే అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇదైతే ఇప్పటికి వచ్చి నేను చూడలేదు ఎప్పుడూని. దీని పేరేంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇది అప్పటికప్పుడే మనకు ఫోటో రెడీ చేసి ఇస్తుంది అనమాట. జస్ట్ ఒక 10 సెకండ్స్లోనే విత్ బ్యానర్తో అనమాట. ఇప్పుడు ఈ బ్యానర్ చూడండి, సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి బ్యానర్ సెట్ చేశారు కదా. దాంతోపాటు మనకి ప్రింట్ తీసి ఇచ్చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మన చిన్నప్పుడు ఎక్కువగా ఆడేవాళ్ళం కదా, అదే ఈ రింగ్ గేమ్ అయితే నేను చాలా ఆడేదాన్ని. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను రండి మీకు. నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చాను ఇక్కడ మీకు ఒకటి చూపిద్దామని చెప్పి. అది బొమ్మల కొలువు అనమాట. కాకపోతే తీసేశారు. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా అందుకనే తీసేశారనమాట. పర్లేదు, వేరే చూపిస్తాను రండి. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే, సెల్ఫీ స్టిక్. మనం మంచిగా రీల్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకా ఇవైతే మ్యాండేటరీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి బ్యానర్స్ ఉంటే మంచిగా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ప్రోగ్రామ్ ఎక్కడ అవుతుందో చూపించేస్తాను వచ్చేయండి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఇందులోనే అయ్యేది. కాకపోతే అది ఆఫ్టర్నూన్ చేసి అవుట్ సైడ్ షిఫ్ట్ చేసేసారనమాట. ఆల్రెడీ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి, రండి చూసేద్దాము. చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. చాలా మంది గెస్ట్ వచ్చారు, మంచి మాటలు చెప్పారు. అండ్ సెలబ్రిటీ గెస్ట్ కూడా వచ్చారండో, అది కూడా చూడొచ్చు. అండ్ పిల్లలు సాంగ్స్ డాన్స్తో ఫుల్ అదరగొట్టేశారు. చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసి మీరే ఎంజాయ్ చేసేయండి. Big clap and come on! మన సంక్రాంతి కోసం ఇండియా నుంచి ఆర్పి గారు మనల్ని విష్ చేయడానికి వచ్చారు. We welcome you sir. Thank you so much for coming. చూస్తున్నారు కదా, ఆర్పి పట్నాయక్ గారు వచ్చారు. నేను ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని చూడటము. ఆయన మాట్లాడుతుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన వాయిస్ ఎంత బాగుందో. ఆయన పాడిన సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ కూడా పాడారు. మన పిల్లలకి ఈ కల్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సంక్రాంతి, ఉగాది, దీపావళి అన్ని పండగలు జరుపుకుంటూ, దసరా ఇవన్నీ జరుపుకుంటూ మన కల్చర్ ఎంత గొప్పది, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్ అని చెప్పే అద్భుతమైన కల్చర్ ఇండియన్ కల్చర్. అది మన పిల్లల్లో ఎప్పుడైతే నేర్పిస్తామో వాళ్ళు ఈ కల్చర్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తారు, ఆ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తారు. ఇది చాలా అవసరం మనకి. అల్లుకున్న ఈ బంధమంతా వెలువైనది లోకినంతా, చిరుగాలి వీచెని చిరురాసరి వెదురంటి మనసులో రాగం వేడుదని.
సంక్రాంతి పండగ అంటే ఇది కదా అనిపించింది. ప్లేట్ నిండా ఫుడ్, అది డిఫరెంట్ వెరైటీస్. ఎంత హాయిగా ఎంత తృప్తిగా తిన్నామో. భోగిమంట వెలిగిస్తుంటే చూడడం ఫస్ట్ టైం, నమ్ముతారా? నేను చిన్నప్పటి నుంచి స్నానం అది చేసి భోగిమంట దగ్గరికి వెళ్ళేటప్పటికి భోగిమంట వెలిగించేసేవారు. అండ్ అంత చలిలో భోగిమంట దగ్గర నించుంటే ఎంత హాయిగా ఉందో. ఇక్కడ నేను ఆర్పి పట్నాయక్ గారు పక్కన కూర్చొని మాట్లాడాను. అసలు నేను కల్లో కూడా అనుకోలేదన్నమాట. అంత పెద్దవారు ఎంత నెమ్మదిగా ఎంత పొలైట్గా మాట్లాడారో. గెస్ వాట్, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చారు. ఎంత పేషెన్స్ ఉందో అనిపించింది ఆయనకి. చాలా అంటే చాలా మంచివారు ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఆడియన్స్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను వాళ్ళకి మీ గురించి. ఇక్కడ ఎవరైనా ఆర్పి సార్ పాటలు విని ప్రేమలో పడ్డారా? ఉన్నారా ఎవరైనా? ఇగోండి, చూసారా సార్ ఎంత మంది ఉన్నారో లైవ్ లో. ఉంటాను అంతే. రొమాంటిక్ సాంగ్ ఆర్ బ్రేకప్ సాంగ్? అంటే డిపెండ్స్ ఆన్ ది మూడ్. మీరు ర్యాపిడ్ ఫైర్ లో మూడ్ అనుకోడు సార్, అదో ఇదో చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ అంటేనే అది. ఆఫ్ కోర్స్ రొమాంటిక్ సాంగ్. ఓకే, ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్. మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ ఈజీనా, మ్యారేజ్ లైఫ్ ఈజీనా? ఎవ్వరు కూడా సెకండ్ దానికి ఒప్పుకోరు. ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది. నీకోసం నీకోసం. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చిత్రం సినిమా నా సెకండ్ మూవీ. ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా కలహంసై కబురులందివ్వన రాచిలకై కిలకిల నవ్వన నా పెదవుల మధులే ఇవ్వన సయ్యాటలో నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం యాసలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా గాజు ఆగే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు చూసారు కదా, ఇక్కడతో ఈ ఇయర్ సంక్రాంతి సంబరాలు సౌదీ అరేబియాలో ఇలా కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇది ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందంటే దీని వెనకతలు చాలా మంది కష్టం ఉంది. నిజంగా సాటా మెంబర్లందరికీ చాలా చాలా